హాయ్ ఫ్రెండ్స్, వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి మనం డిస్కస్ చేద్దాం. మన ఛానల్లో ఇలాంటి డిఫరెంట్ కంటెంట్స్తో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ముందుగా మనం టాపిక్లకి ఎంటర్ అవుదాం. ఇద్దరు భారతీయులకు పులిట్జర్ అవార్డులు వచ్చాయట. పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పులిట్జర్ అవార్డు లేదా పురస్కారాన్ని ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది. డిజిటల్ నిఘా వ్యవస్థలు, సైబర్ మోసాల వెనుకున్నటువంటి వ్యవహారాలు లోతుగా అధ్యయనం చేయడం వల్ల ఆర్కే ఆనంద్, సుపర్ణ శర్మలకు ఈ గౌరవాన్ని ఇవ్వడం అయితే జరిగిందని కొలంబియా యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలియచేయడం జరిగింది. కొలంబియా యూనివర్సిటీ ఇవ్వడం జరిగిందట ఈ యొక్క అవార్డు, పులిట్జర్ అవార్డు జర్నలిజంలో భాగంగా. ఇల్లస్ట్రేటెడ్ రిపోర్టింగ్, కామెంటరీ విభాగంలో వీరిని ఎంపిక చేయడం జరిగింది. ప్రముఖ మీడియా సంస్థకు చెందిన నటాలి ఒబికో పియర్సన్తో కలిసి ఈ అవార్డును వారు సంయుక్తంగా అందుకోనున్నారు. అంటే వీళ్ళకొకరికే కాదు, మరొకరు కూడా సంయుక్తంగా ఇవ్వడం జరిగింది. వీరు పరిశోధనాత్మక ప్రాజెక్టు ట్రాప్డ్ అనే పేరుతో ప్రచురితమైంది. భారతదేశంలో ఒక ప్రముఖ న్యూరాలజిస్ట్ డిజిటల్ అరెస్ట్ స్కామ్కి ఎలా బాధితుడిగా మారారో ఈ కథనం కండ్లకు కట్టినట్లుగా వివరించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం డిజిటల్ అరెస్ట్ అనేది చాలా అరుదుగా చూస్తూ ఉన్నాం. దీనినే బేస్ చేసుకొని దీనిపైన అనేకటువంటి పరిశోధనలు చేశారు. అందులో భాగంగా వీళ్ళకి పులిట్జర్ అవార్డు అయితే రావడం జరిగింది. ఈ కథనము ఈ రకంగా కండ్లకు కట్టినట్టు వివరించారు. జర్నలిజం, సాహిత్యము, సంగీత రంగాల్లో కొలంబియా యూనివర్సిటీ ఈ రకంగా పులిట్జర్ అవార్డులు ప్రకటిస్తూ ఉంటుంది. పులిట్జర్ అవార్డు కొలంబియా యూనివర్సిటీ ఇవ్వడం జరుగుతుంది. పరిశోధనాత్మక రిపోర్టింగ్, పబ్లిక్ సర్వీస్ జర్నలిజంతో అద్భుత ప్రతిభావంతులకు ఈ అవార్డు ఒక గ్లోబల్ బెంచ్ మార్క్గా మనకు పరిగణించడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.